శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 13 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శివ సాయిబాబా జ్యోతిషాలయం ఉండి. మన గురువు పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక ఆ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చిన్న వయసు నుండే ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నారండి, అనేక రకాల బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసము ఎన్నో కోల్పోయారు కూడా. అయినప్పుడు కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా జరగబోతున్నాయి. ఆగిపోయిన పనులు అయితే పూర్తి అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో మార్పులు జరగాలని చెప్పి మీరు కోరుకున్న విధంగా రేపటి రోజున మీ మార్పులు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అయితే లభించే మార్గం కనిపిస్తుంది. డబ్బు పరంగా అయితే రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే అండి, వీరు జాలి గుణంతో ఉంటారన్నమాట. ఒకటి చేయాలనుకుంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటారు. కానీ ఏంటంటే వీరు దురదృష్టమో అదృష్టం తెలియదు కానీ వీరు సమస్యల్లో ఇబ్బందులతో పోరాడుతున్నప్పటికీ సమయంలో ఎవరు కూడా వీరికి సహాయాన్ని అయితే చేయరండి. అయితే సహాయం చేయపోగా వీరిని అన్ని రకాలుగా అవమానపరుస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయిన సమయం వచ్చిందండి. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలగబోతుంది. ఏ పని చేసినా కూడా మీకు విజయం అయితే సాధించే దిశగా ఉంటుందన్నమాట. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుందండి. మీరు ఏ పని చేసినా భగవంతుని యొక్క అనుగ్రహం అంటే చాలా అని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో అంతే విధమైనటువంటి మంచి సహాయం అయితే భగవంతుని ద్వారా మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు మీ కష్టంగా భావిస్తున్నారు, కానీ ఎదుటివారు మాత్రం అలా భావించడం లేదండి. అయితే మీ బంధువులను మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు కూడా మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడం లేదు. అయినా కూడా ఏంటంటే మీరు బాధపడిన అవసరం అయితే లేదండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల బాధలు కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా కూడా మారబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే తప్పకుండా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అయితే మంచి జీవితం ఉంటుందండి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజు మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇంటి గుమ్మ దగ్గరకు వచ్చిన అక్కడ రేపటి రోజు అలంకరించుకొని లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఎలాగో శ్రావణ బుధవారం కాబట్టి మీరు చక్కగా రేపు లక్ష్మీదేవిని అనుకూల అమ్మవారు చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసి పెట్టండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిత్తగా దరిద్రాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ఇంటిని చక్కగా లక్ష్మీప్రదంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. లక్ష్మీ పూజ చేయడానికి మీరు ఎలాగైనా సరే అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించండి. అలాగే గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలు ఇవన్నీ కూడా రేపటి రోజున పూజ చేసేందుకు ప్రయత్నించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం అనేది పడుతుంది. ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుందండి. డబ్బు పరంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యలన్నీ కూడా మీకు తప్పకుండా అయితే తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఏ విషయంలో కూడా మీకు తిరగనేది ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం అనేది కలగబోతుందండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయండి. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి పూజకు ప్రయత్నించండి. ఇంత మంచి అవకాశాన్ని అయితే విడిచిపెట్టుకోకండి. లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు, అలాగే పరమేశ్వరుని యొక్క అంశతో పుట్టినవారు కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉండాలంటే మీరు తప్పకుండా రేపటి రోజున పూజ చేయడమే కాకుండా ముందు రోజులు కూడా లక్ష్మీదేవి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మీ పేదరికం మొత్తం కూడా తొలగిపోతుందండి. అలాగే
ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారే మరలా మీ దగ్గరికి వస్తారు. ఇక రేపటి రోజున మీరు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని మనందరికీ తెలిసిందే. దానివల్ల కూడా మీకు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని చక్కగా ఇంట్లో కూర్చుంటుంది. అలాగే 4 దిక్కుల నుండి మీకు డబ్బు పరంగా మీకు ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి. ఇక ఈ రాశి వారు తెలివితేటలో చాలా చురుకైన వారని చెప్పుకోవచ్చు. అలాగే మాట తీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి మీద కూడా అసూయ ద్వేషాలు అనేవి ఉండవండి. చాలా చక్కగా మాట తీరు మెత్తగా నెమ్మదిగా ఉంటుందన్నమాట. ఎవరిని ఒప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరు దట్టుకులని చెప్పుకోవాలి. వీరి మాటలతో ఎదుటివారిని ఇట్టి ఆకట్టుకుంటారు కూడా. కొత్త పరిచయం కూడా చాలా తొందరగా చేసుకుంటూ ఉంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతూ ఉంటారు. ఇది వీరికి ఉన్నటువంటి ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చండి. ఆ తొందరలోనే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి బంధువులు స్నేహితులు ఎక్కువగా ఉంటారండి. కానీ వీరిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం అయితే పడుతుంది. అదేవిధంగా అందరూ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారన్నమాట. ఇక కష్టపడడానికి పుట్టారా అనిపించేలా కష్టపడుతూ ఉంటారు. కుటుంబ భారాన్ని కూడా వీరి భుజాలపై వేసుకొని మొత్తం చేస్తూ ఉంటారండి. ప్రతి విషయాన్ని కూడా వీరే దగ్గర నడిపిస్తూ ఉంటారు. ప్రతి సమస్య కూడా తామే పరిష్కారం చూపించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే వీరిపై ఆధారపడే చాలా మంది కూడా ఉంటారు. వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువగా మంది ఉంటారు. అందరి బరువును వీరు మోస్తారు. వీరి బరువును మాత్రము పంచుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఈ ఒంటరి పోరాటంలో వీరు ఎవరితో అలసిపోయి ఉన్నారండి. ఈ అనుభవాలే వీరిని వయసుకు మించినటువంటి పరిణతి అందిస్తాయి. ఎవరైనా కానీ చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కండిలను బయట కనిపించకుండా తమ బాధను తనలోనే దాచుకొని పైకి మాత్రం ఏమి తెలియనట్లుగా ఉంటూ నవ్వుతూ ఉంటారు. కుళ్ళు కుతంత్ర అనేవి వీరి జీవితంలో ఒక భాగం అనమాట. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా వీరిని కించపరచని చెప్పి చూసేవారు ఎప్పుడు కూడా వీరి చుట్టూ ఉంటారు. మొదట్లో వీటిని వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయంలో వీరు ఒక స్పష్టతకైతే వస్తారు. మీ అనుభవాలే మీకు పెద్ద గుణపాఠాన్ని నేర్పిస్తాయండి. మీరు పడినటువంటి కష్టాలు మీ పిల్లలు పడకూడదని చెప్పి బలంగా కోరుకుంటూ ఉంటారు. అందుకే మీ భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదులు వేస్తారు. కుటుంబం అంటే మీకు చాలా ప్రాణం. వీరి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి వారి కోసం కరిగిపోతూ ఉంటారన్నమాట. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. కానీ అది ప్రతికూలమైనదైతే కాదు. ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. ఇక వీరి దృష్టిలో ఒకసారి ఏదైనా ఒక మాట ఇస్తే కానీ నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానంగా భావిస్తూ ఉంటారు. ఈ గుణమే వీరిని నమ్ముకునేటువంటి వ్యక్తులుగా నిలబెడుతుందండి. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు అవమానాలతో మొదలైనటువంటి వీరు అంకితభావంతో దీక్షతో సహజమైనటువంటి పరిష్కారమైనటువంటి సామర్థ్యంతో పట్టుదలను విక్రమార్కుడి యొక్క తత్వంతో వీరిని విజేతలుగా నిలబడతాయి. ఇక వీరు నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం వీరి చెమట కన్నీళ్లపై పునాదులపై బలంగా నిలిచేలా ఉంటుంది. వీరి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికే పరిస్థితులు రావడానికి కారణం కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులని చెప్పుకోవాలి. అలాగే వీరు నేర్చుకునేటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పించిన గుణపాఠాలే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి పరంగా స్వతహాగా చాలా సున్నితమైన మనసును కలిగిన వారండి. పైకి గంభీరం కఠినంగా కనిపించినా వీరి మనసు మాత్రం వినలాంటిదని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద నమ్మకం కూడా అనేది సనగిలుతూ ఉంటుందండి. నాకే ఎందుకు ఈ తీరిన కష్టాలు నేనేం చేసి పాపం కూడా అని ఎవరు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు అని చెప్పి భగవంతుడు నిందించినటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆవేద నుండి వచ్చినటువంటి మాటలు కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికలను మీ ప్రతి ఆలోచనలు మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుండి అభేద్యపడటానికి వజ్ర కవచంలా కాపాడుతుంది ఒక మహాదైవం అండి. మీ చుట్టూ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. అదే పరమేశ్వరుడు. మీరు నమ్మిన నమ్మకపోయినా మీ కష్టాలు ఎప్పుడు కూడా ఆయన కష్టంగా భావించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ ఉంటాడండి. కాబట్టి మీకుండే మనస్తత్వానికి నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వెళ్ళినటువంటి మీ ధర్మానికి మీ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా మంచి అంటే ప్రయాణాల పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. మరి తెలుస్తుందా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.